ఇది మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైన విషయం. ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం ఆయనకి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం. ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ని కలుసుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మా దేశంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి వ్యక్తం చేశారు. ఆయన రాసిన లేఖలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నాయకత్వం, రాజకీయం, దూరదృష్టి, సాహసం, సుపరిపాలన, మత సామ్రాజ్యం, అలాగే శక్తివంతమైన నౌకదళ నిర్మాణం, అలాగే ప్రజల పట్ల ఉన్న అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు. ముంబైకి వచ్చిన తర్వాత మరాఠా సామ్రాజ్య చరిత్రను అధ్యయనం చేసిన ఇజ్రాయెల్ ప్రతినిధులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ నుంచి ఎంతో స్ఫూర్తిని పొందామని చెప్పేసి తెలిపారు. ఆయన గురించి ఇజ్రాయెల్ విద్యార్థులు, ప్రజలు కూడా తెలుసుకోవాలని, ఆయన ఆలోచనలు అధ్యయనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఇవి కొత్తవి కాదు. రక్షణ, వ్యవసాయం, సాంకేతికత, ఆవిష్కరణలు ఇలాంటి ఎన్నో రంగాలలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు ఇరు దేశాల స్నేహమే కాకుండా భారతదేశ చరిత్రకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న గౌరవానికి ఇది ప్రత్యేకత నిలుస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం విదేశీ నేలపై నిలవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. అలాగే భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలోపేతం చేసే చరిత్రాత్మక అడుగుగా నిలుస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.